ఒక అందమైన గ్రామంలో సోము అనే దయగల మనిషి ఉండేవాడు. సోముకు ప్రకృతి అన్న, రంగురంగుల పువ్వులన్నా చాలా ఇష్టం. అతను అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆకాశంలో సూర్యుడు నవ్వుతూ ఉదయించగానే సోము నిద్రలేచేవాడు. తన గ్రామంలోని అందమైన తోటలకు వెళ్ళడానికి సిద్ధమయ్యేవాడు. సోము తన చేతిలో ఒక చిన్న వెదురు బుట్టను పట్టుకొని తోటలోకి వెళ్ళేవాడు. అక్కడ ఎర్రని గులాబీలు, పచ్చని చామంతులు ఎంతో అందంగా పూసి ఉండేవి. పువ్వులను కోస్తున్నప్పుడు సోముకు ఒక అందమైన నీలిరంగు సీతాకోక చిలుక కనిపించింది. అది పువ్వుల చుట్టూ తిరుగుతూ సోమును పలకరిస్తున్నట్లు అనిపించింది. దారిలో సోముకు చిన్ని అనే ఒక చిన్న పాప కనిపించింది. చిన్ని తన బొమ్మ పోయిందని ఏడుస్తూ ఒక రాతి మీద కూర్చొని ఉంది. సోము చిన్ని దగ్గరకు వెళ్లి తన బుట్టలోని అన్నిటికంటే అందమైన ఒక పెద్ద పసుపు రంగు పువ్వును తీసి ఆమెకు ఇచ్చాడు. అది చూడగానే చిన్ని ఏడుపు ఆపి పెద్దగా నవ్వింది. ఆ తరువాత సోము మెల్లగా ఊరి చివర ఉన్న చిన్న రాతి గుడికి చేరుకున్నాడు. ఆ గుడి ఎంతో ప్రశాంతంగా అందమైన శిల్పాలతో ఉండేది. సోము గుడి లోపల దేవుని విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. తాను తెచ్చిన రంగురంగుల పువ్వులన్నిటిని ఎంతో భక్తితో దేవుడికి సమర్పించాడు. ఇంతలో చిన్ని కూడా గుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. సోము చేసిన అలంకారాన్ని చూసి ఆమె ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టింది. సాయంత్రం వేళ సోము, చిన్ని కలిసి గుడి మెట్లపై కూర్చున్నారు. అందరికీ సంతోషాన్ని పంచడం వల్ల సోము మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. మన ఆనందాలు పెద్ద పెద్ద వాటిలో లేవు, చిన్న చిన్న వాటిలో కూడా మనం చూస్తే ఎంతో ప్రశాంతత మరియు సంతోషం లభిస్తాయి. ఇక్కడ సోము చిన్నికి ఒక చిన్న పువ్వు ఇచ్చాడు, కానీ అది తనకి ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. కావున చిన్న చిన్న వాటిల్లో కూడా సంతోషాన్ని వెతికితే జీవితం ఎంతో బాగుంటుందని మనకు ఈ కథ తెలుపుతుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందా, ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.